సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయ పరహితే యస్య కాయ పరహితే యస్య కలౌ తస్య కరోతి కిం కలౌ తస్య కరోతి కిం సదయం హృదయం యస్య భాషితం తత్సత్యభూషితం కాయ పరహితే యస్య కలౌ తస్య కరోతి కిం కలౌ తస్య కరోతి కిం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఎవరి హృదయము దయతో నిండి ఉండును, ఎవరి వాక్కు ప్రేమతో చేరియుండును, ఎవరి కాయము పరోపకార నిమిత్తమై పాటుపడును, అట్టి వానిని ఎట్టి దుష్ట శక్తులైన కూడాను, ఎట్టి కలి ప్రభావమైన కూడాను ఏమీను చేయజాలదు. The one having the heart full of compassion, the one whose word is full of love and truth, and the one who spends all his time, the body, working, serving for others, will not be affected by any evil effects of Kali age. వివిధ శాస్త్రశయము వేద వేదాంగముల్, వివిధ శాస్త్రశయము వేద వేదాంగముల్, జీవి మనసు తెరను చీల్చలేవు. వివిధ శాస్త్రశయము వేద వేదాంగముల్, జీవి మనసు తెరను చీల్చలేవు. తెరకు ఇవ్వల జీవి, తెరకు ఇవ్వల జీవి, తెరకు అవ్వల జవి, తెరకు ఇవ్వల జీవి దేవుడవ్వల నుండు. కార్యమిలను అవల కారణంబు, కార్యమిలను కార్యమిలను అవల కారణంబు. All these sacred texts, Vedas and Vedangas, will never break that iron curtain of the mind of the individual. On one side of the curtain is present the individual, on the other side, God. This side of the curtain is the effect, on the other side, the cause. జీవుడు దేవుడు ఒక్కటైనప్పటికీ, Though the individual and God are one, కార్యకారణములు ఒక్కటైనప్పటికీ, though cause and effect are one, ఈ రెండింటికి మధ్య మనస్సు అనేటువంటి తెర ఉండుట చేత ఇవి రెండును విభజించినట్టుగా గోచరిస్తూ వచ్చినాయి. as there is curtain of the mind in between the two, they appear to be different. మనస్సును సాధించినప్పుడే జీవుడు దేవుడు, The one ప్రకృతి who has, పరమాత్మ, కార్యము కారణము కాగలదు. the one who has got control over the mind will understand the identity of the individual with the divine and the cause with the effect. మనసు కారణము,
Mind మరి is, ఎందు ఉండిన మనసు కారణంబు మరి ఎందు ఉండిన ఇల్లు అడవి ముక్తి నీయలేవు. you may be anywhere. It is the mind that is responsible. The house and the forest will never give you liberation. మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమొకటే. The one without the mind, the result is same. Maybe he is in the temple or in the forest. ఈ ప్రాకృతమైనటువంటి యొక్క భేదభావములకు, భిన్న స్థితులకు, రాగద్వేషములకు మనసే మూల కారణంగా నిలుస్తున్నది. It's the mind that is responsible for all the physical differences, the attachments and the hatred. మనస్సు చేతనే జగత్తు గోచరింపబడుతున్నది. The whole world expresses itself only through the medium of mind. జగత్తంతా ఇప్పుడు మనోమయమై ఉంటున్నది. The entire universe is full of mind. మనసే లేకుండా జగత్తే లేదు. Without the mind, there is no universe. జగత్తే లేకుండా రాగద్వేషములే లేదు. When there is no universe, there is neither రాగద్వేషములే attachment nor లేకుండా hatred. సుఖదుఖములే లేవు. Without attachment and hatred, there is no pleasure and సుఖదుఖములు pain. లేనటువంటి యొక్క స్థితియే మానవత్వము. The state which is beyond pain and pleasure is real human quality. కానీ ఈనాటి మానవుడు సుఖదుఖములతో కుమిలి కృళ్ళి పోతున్నాడంటే దీనికి కారణం రాగద్వేషములే. The man is frustrated, down, disappointed. Because of the pain and pleasure is the mind that is responsible. రాగద్వేషములకు ఈ ప్రకృతియే కారణము. For hatred and attachment, the nature is responsible. ఈ ప్రకృతి యొక్క కారణములకు మనసే మూలము. For this nature, the mind is the cause. మనోమూలం ఇదం జగత్. The mind is the one that reflects in the universe. కనుక ప్రాకృతమైనటువంటి మనస్తత్వం నుండి From the physical mind, ఓవర్ మైండ్ అతీతమైనటువంటి మనోస్థాయికి మానవుడు చేరినప్పుడే ఈ దివ్యత్వము మానవుడు గుర్తించడానికి వీలవుతుంది. when man reaches from the physical mind to the level of over mind, he will be able to realize the divinity. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకుడను మనస్సు చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు. In all the three states, the waking state, the dream state and the deep sleep, man is bound by the mind only. ఈ మూడింటికి అతీతమైనటువంటి యొక్క అంతర్దృష్టిని మనం ఏనాడు అలవర్చుకుందామో ఆనాడే ఈ మానవత్వము మాధవునిగా రూపొందుతుంది. That day when we go beyond all the three states of consciousness, then the human will be divinity. తన్నస్యం. ఏది దృశ్యములో ఉన్నదో అది అంతా కూడాను నాస్యం, శూన్యమైనటువంటిది. What is that's all seen is just emptiness. యత్ పిండమే తత్ బ్రహ్మాండం. ఈ పిండమే బ్రహ్మాండమైనటువంటి యొక్క ఆకారమును ధరిస్తూ ఉంటున్నది. That which is present in the microcosm manifests into macrocosm. ఈ పిండ అండాండములంతా కూడాను ఒక్క ఆకారం యొక్క భిన్న స్వరూపములే. The smallest, the minutest and the largest is all the difference lies in the form and size. విత్తనములో వృక్షము ఉంటున్నది. There is a tree within the seed. వృక్షమంతా కూడాను విత్తనముతో కూడి ఉంటున్నది. The entire tree has got within the seed. బీజ వృక్షములు రెండు కూడాను భేదములు కాదు. The tree and the seed do not differ. కానీ ఆకారములు కొంతము సాకారత్వాన్ని పొందినప్పుడు ఈ నిరాకారమైనటువంటి యొక్క తత్వాన్ని పొందుతుంది బీజం. It's only the seed which is unmanifested that came out of the manifested tree. కనుక సాకార నిరాకారములు రెండింటి ఎందుకును సత్తత్వం అనేటువంటిది ఏకంగానే ఉంటున్నది. Therefore, in the form aspect and formless aspect, it is only the sat, existence aspect remains. విత్తనమును చూచినప్పుడు వృక్షము మనకు గోచరించదు. When you see the seed, you don't find the tree. కానీ ఆ వృక్షములోని కొమ్మలు, రెమ్మలు, ఆకులు, బీజములు సర్వం కూడాను ఈ బీజమునందే ఇమిడి ఉంటున్నవి. But all the branches, the leaves, they're all contained within the seed. ఇది కేవలము ఒక విధమైన మానవత్వంతో కూడినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పరికించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనము చూడడానికి వీలవుతుంది. When we view in our human life with the divinity alone, we can understand the comprehensive మానవులకు view. బాహ్య దృష్టి ఉండినంత వరకు కూడాను ఇవి బాహ్య లక్షణాలుగానే మనకు రూపొందుతాయి.
So long the man has external vision, he will have this external sight. ఏనాడు only. మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోగలడో, The day when he develops inner vision, రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ డివైన్, he will have the realization of inner divine. ఈ అంతర్దివ్యత్వాన్ని మనము దర్శించినప్పుడే When we visualize inner divine, దీని యొక్క ప్రతిబింబమే విశ్వరూపంగా మారుతుంది. its very reflection transforms in the అప్పుడే universe. దీనిని రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ డివైన్ అన్నారు. Then it is called realization of cosmic divine. ఈ కాస్మిక్ డివైన్ కును ఇన్నర్ డివైన్ కును ఉండిన వ్యత్యాసం ఏమిటి? Where does the difference lie between the cosmic divine and inner ఈ divine? రెండింటి యందు భేదం ఏమాత్రమూ లేదు. There is no trace of difference between the two. వ్యక్తిత్వంతో కూడినప్పుడు When it is with individuality, ఇది కేవలము ఇన్నర్ డివైన్ అన్నారు. it is called inner divine. ఈ వ్యక్తిత్వం యొక్క వ్యాప్తి సర్వత్రా వ్యాపించినప్పుడు When ఇది the, ఏ కాస్మిక్ డిజైన్ అన్నారు. when the same above the individual level, it is called cosmic divine. కాస్మిక్ డివైన్, ఇన్నర్ డివైన్, ఇవి రెండు కూడాను ఒక్కటియే. Cosmic divine, inner divine are one and the same. ఇన్నర్ డివైన్ యొక్క ప్రతిబింబమే కాస్మిక్ డివైన్. The reflection of inner divine is cosmic divine. కనుక మానవత్వమునందు ఇమిడి ఉండినటువంటి యొక్క దివ్యత్వము, విశ్వవ్యాప్తి అయినటువంటి యొక్క దివ్యత్వము కేవలము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. The divinity at the individual level and the divinity pervading all of the universe are just the effect అయితే of ఒకటి reaction, విసర్జించాలి, reflection, sound. ఒకటి స్వీకరించాలి. However, we have to leave one, accept another. ఒక ముసంబి ఫలం ఉంటున్నది. Here we have orange fruit. ఈ ముసంబి ఫలము పైన పైన చర్మము కప్పి ఉంటున్నది. This orange fruit has rind ever. లోపల తీయని రసము చేరి ఉంటున్నది. There is sweet juice within. ఇవి రెండూ చేరినటువంటి దానిని ముసంబి అని పిలుస్తాము. We call it orange fruit with both ఇవి juice and రెండు rind. భిన్నము కాదు, They are not separate. రెండు ఒక్కటే. Both are one. కానీ లోని తీయని రసమును మనం స్వీకరించవలనన్నా పైనున్నటువంటి యొక్క చర్మమును మనం తీసివేయాలి. If you want to drink the sweet juice inside, you have to remove the bitter rind outside. ఇది తీసివేసినప్పుడే ఆ లోనున్నటువంటి యొక్క మధురమైన రసము మనకు ప్రాప్తిస్తుంది. When only you remove the bitter rind of the orange fruit, then you can have the sweet juice inside. కనుక ప్రకృతి పరమాత్మ రెండు ఒక్కటి ఉన్నప్పటికీ Though creator and creation are one, ప్రకృతి భావమును మనం విసర్జించినప్పుడే పరమాత్మ భావమును స్వీకరించడానికి వీలవుతుంది. when you leave away the worldly feeling, then only you can have the divine feeling. కనుక ప్రకృతి పరమాత్మ యొక్క తత్వము ఏ భిన్నత్వము కాదు, ఏకత్వమే. Therefore, the creator and creation are one but not different. ఈనాటి మానవుడు తమ భావములను మార్చుకోవాల్సి వస్తుంది. Man today has to change his thoughts. ఈ భేదములకు దృష్టియే కారణము కానీ సృష్టి కారణం కాదు. It is the body that is responsible for the vision, not creation. ఈనాడు మనము దృష్టిని మార్చుకోవాలి. Today we have to change our view. ఇది ఒక వెండి ప్లేట్. This is a silver plate. మనము ప్లేటు దృష్టితో దీనిని చూస్తున్నామే కానీ వెండి దృష్టితో చూడటం లేదు. We look at the plate as plate, not as silver plate. దీనిని ఆధారమైనటువంటి ఒక సిల్వర్ ను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్లేట్ మనకు మరుగవుతుంది. But when you think of this silver, you don't think of the plate. కనుక సిల్వరు ప్లేటు రెండు ఒక్కటే. Therefore, silver and plate are one. దీనిని వేరు చేయడానికి వీలు కాదు. It's not possible to ఇది separate. అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం. They are interrelated and interdependent. కనుకనే ప్రకృతి పరమాత్మ యొక్క తత్వం కూడాను భిన్నత్వము కాదు. Therefore, the nature of creator and creation are not different. జీవునకు దేవునకు మధ్య ఒక తెర వంటిదిగా ఉంటున్నది మనస్సు. The mind stands as a curtain between the individual ఈ and God. మనస్సును స్వాధీనము చేసుకున్నప్పుడే జీవుడు దేవుడు ఏకమైపోతుంది. When you have a full control over the mind, the individual and God become one. ఇది అనుభూతితో మనము దీనిని ఆశ్రయించాల్సిందే కాని తర్క వితర్కములతో కాని విచారణతో కాని ఇంకే విధమైనటువంటి పరిశీలనతో కాని మనకు అర్థము కాదు. You can realize only through experience, not out of reading or path of inquiry. ప్రతి మానవుడు కూడాను అనేక విధములుగా విద్యను నేర్చుతున్నాడు. Every individual expresses in different ways. ఈ విద్యలు కేవలము బాహ్యమైనటువంటి విద్యలే కాని అంతర్ముఖమైనటువంటి విద్యలు కాదు. All the forms of education are worldly, physical, secular. మానవుడు తెల్లవారి మొదలు
రాత్రి పరుండినంత వరకు కూడాను బాహ్య దృష్టిని మనము అభివృద్ధి గావించుకుంటున్నామే కానీ అంతర్దృష్టికి ఏమాత్రం కూడా అర ఇంచైన కూడా మనం లోపల ప్రవేశించడం లేదు. Right from the moment we get up from the bed, from dawn to dusk, we develop only external vision, external view. ఈ యొక్క బహిర్ముఖమైనటువంటివి అన్నీ కూడాను క్షణభంగురమైనటువంటివి, క్షణికమైనటువంటివి. All that is external is just momentary, ephemeral. అప్పటికి మాత్రమే ఆనందాన్ని అందిస్తుంది. They give you momentary happiness. కానీ ఇందులో శాశ్వతత్వం ఏమాత్రమూ లేదు. Nothing is permanent here. మానవుని యొక్క మంచి చెడ్డలు ముఖంలో ప్రతిబింబిస్తాయని భావిస్తారు కొంతమంది. Some feel that the good and bad reflect on the face. ఇది ఆధునిక యుగంలో ఈ మాట నీళ్ల మూట. What is said in the modern age is just collection of water as a bundle. మనసులో ఒకటి, మాటలో మరొకటి రూపొందుతూ వస్తున్నాయి. Today we find one thing in the mind and one thing what he says. ఇది ఆధునిక నాగరికత యొక్క ప్రకాశం. This is just the radiance of modern civilization. ఈ నాగరికత యొక్క ప్రకాశమును ఈనాడు సర్వ మానవులు కూడాను అభిలషిస్తున్నారు, ఆశిస్తున్నారు. Every man wants to develop this modern civilization. కానీ ఇందులో ఉండినటువంటి రహస్యాన్ని ఏ వ్యక్తి కూడాను లోనుకు దిగి విచారించడం లేదు. But no individual is inquiring in depth. జీవితం అంతైకుడును కేవలము ఒక క్షణకాలంగా మారిపోతుంటుండాలి. The entire life becomes just a moment. కానీ జీవితము క్షణకాలంగా మనం భావించరాదు. But we should not take it as a ఇది moment. శాశ్వతమైనటువంటిది, It is permanent. ఇది అనంతమైనటువంటిది, It is infinite. ఇది అమృతమైనటువంటిది, It is nectarine. ఇది అమరమైనటువంటిది. It is immortal. అలాంటి మానవ జీవితాన్ని క్షణికంగా భావించి అల్పంగా విశ్వసించి కేవలము అప్పటికప్పటికి తృప్తి పడడానికి మానవుడు ప్రయత్నిస్తున్నాడు. Such a noble life is taken just a fractional, momentary and temporary and wastes his life. కనుకనే మానవుడు శాంతి, సంతోష, సుఖములకు దూరమైపోతున్నాడు. For that reason, man is away from peace and happiness and security. శాంతి అనేటువంటిది ఈ విధమైన ప్రయత్నంతో మనం ఎన్ని సంవత్సరములు చేసినప్పటికీ మనం దానిని చూడలేము, అనుభవించలేము. In spite of years of efforts, you cannot experience peace, you cannot acquire peace. ఇది ఒక చిన్న ఉదాహరణము. A small example. ప్రతి మానవుడు కూడాను సహజంగా నిత్య జీవితం లోపల సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు. Every human being in daily life aspires, expects beauty. ఇంటి మొదలుకొని వంటి వరకు కూడాను ఈ సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు. He expects beauty right from the house to his own body. గృహములకు తగినటువంటి యొక్క సౌకర్యాలు, సౌందర్యాలు అమర్చుకుంటుంటాడు. He decorates as he wants. ఈ గృహం యొక్క సౌందర్యమే తనకు ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నాడు. He is deluded with the idea that the beauty of the house అదే will make him విధంగానే happy. ఈ పాంచభౌతికమైనటువంటి యొక్క ఈ దేహములకు కూడాను సౌందర్యాన్ని చేకూర్చుకొనుటకు అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తుంటాడు. He also makes so many efforts to decorate his body so as to look beautiful. కానీ ఈ సౌందర్యములు ఎంతవరకు? How long does this beauty last? క్షణికమే. Just a moment. ఈ సౌందర్యమును మనకు ఏమాత్రం కూడాను శాంతిని, ఆనందాన్ని, సుఖమును అందించటం లేదు. This beauty is not in any way giving the peace and happiness. క్షణికమైనటువంటి తృప్తిని మాత్రమే అందిస్తుండాలి. It gives satisfaction, momentary satisfaction. ఇది కాదు మన సౌందర్యము. This is not beauty. అంతర్ముఖమైనటువంటి సౌందర్యాన్ని మనం ఈనాడు తీర్చిదిద్దుకోవాలి. We should shape the inner beauty. అది ఏ హృదయ సౌందర్యము. That is the beauty of the heart. ఈ హృదయ సౌందర్యం ఎవ్వరికి కనిపించదు. No one can see the beauty of the heart. ఈ సౌందర్యము ఇట్టిది అట్టిదిని వర్ణించుటకు వీలు కానటువంటిది. It's not possible to describe this way or that way the beauty of the దీనికి heart. సౌందర్యం ఏమిటి? What is this beauty? ప్రేమ, Love, సహనము, tolerance, సానుభూతి, sympathy, దయ, compassion. ఇలాంటి దీనితో దీనిని సౌందర్యపరచుకోవాలి. We have to beautify with these traits. ఇట్టి అంతర్ముఖమైనటువంటి యొక్క హృదయ సౌందర్యమే మానవులకు శాశ్వత ఆనందాన్ని అందిస్తుంది. It's only the beauty of the inner heart gives permanent happiness. అట్టి హృదయ సౌందర్యాన్ని అమర్చుకున్నటువంటి మానవుని యొక్క మాట అతి మధురంగా ఉంటుంటాయి. The man's life would be so sweet if he has got the beauty of the heart. అతని చేతులు కూడాను ఎన్నో విధమైన అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క మార్గములను చేకూరుస్తూ వస్తుంది. All his activity, the hands will give him all the happiness, full of bliss.
కనుకని ఇట్టి మానవుడి యొక్క ప్రకాశమే నిజమైనటువంటి ప్రకాశము. This is the true light of man. ఇట్టి మానవుని ఆరాధించడంలో తప్పేమున్నది? What is the mistake in just worshipping such a man? ఇట్టి ఆరాధనా స్వరూపులుగా కావాలి ప్రతి మానవుడు కూడా. Every man should shape himself this way. ఆరాధన అనగా ఏమిటి? What do you mean by worship? ఏదో పూజలు, పునస్కారములు, అభిషేకములు ఇలాంటివంతా చేయటం ఆరాధనగా భావిస్తున్నాము. You consider worship as prayer or abhishek. ఆరాధన అనగా ఇది కాదు అర్థము. This is not the meaning of aradhana, worship. ఆకర్షణ చేత రెండు హృదయములు ఏకము కావటమే ఆరాధన. Aradhana worship meant unification of the two. ఐకమత్యము చేత ఏకత్వాన్ని పొందటమే ఆరాధన. To attain oneness out of unity is worship. అర్థ సహితమైనటువంటి ఆనందాన్ని అనుభవించటమే ఆరాధన. To experience the bliss of the self is worship. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే ఆరాధన. Recognizing unity and diversity is worship. ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మనము ఆనందంగా అనుభవించడమే ఆరాధన. Experiencing blissfully the true self in the human life is worship. కనుక బహిర్ముఖమైనటువంటి సౌందర్యమునకు, అంతర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అమితమైన భేదములుంటున్నవి. Thus there is a lot of difference between external beauty and internal beauty. కనుక ఈనాటి మానవుడు Man today అంతర్ సౌందర్యాన్ని తగినటువంటి రీతిగా తీర్చిదిద్దుకోవాలి. has to shape appropriately the inner beauty. హృదయమును పరిపాకము గావించుకోవాలి. He should change his heart. ప్రకృతి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ Though the nature is the form of God, అది కేవలము ప్రాకృతమైనటువంటి భావములో అనుభవించినంత వరకు కూడాను అది కేవలము కొన్ని విధములైనటువంటి యొక్క మధుర రహితంగానే మనకు గోచరిస్తాయి. so long we enjoy with the worldly feeling, it becomes tasteless. కారణం ఏమిటి? What's the reason? ఆయా స్థాయిని పురస్కరించుకొని ఆయా రుచులను అందిస్తూ ఉంటుండాలి ఈ జగత్తు. This world gives you the taste depending upon your position. మంచి జాతి మామిడి పండు అయినప్పటికీ Though it may be a good mango fruit of a good కాయ kind, స్థితిలో అది వగరుగానే ఉంటుంది. when it is unripe, it is sour. మధ్యస్థితిలో అది పుల్లగానే ఉంటుంది. Later it becomes bitter. పరిపూర్ణ ఫలమైన తర్వాతనే అందులో మాధుర్యము మనకు గోచరిస్తాయి. When the mango fruit is fully ripe, it is sweet. కనుకనే ప్రకృతి అనేటువంటి ఒక మధురమైనటువంటి ఫలము. So nature is a sweet fruit. కానీ దానిని మనోభావంతో చూసినంత వరకు కూడాను సుఖ దుఃఖములు అనేటువంటి రుచులనే మనకు అందిస్తుంటాయి. So long you have got the feeling at the level of the mind, you find all these two. పరతత్వముతో దీనిని పరికించినప్పుడు ఇందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు అర్థమవుతుంది. When you just inquire spiritually, you will understand the sweetness. కనుక మనస్సును మార్చుకునేటువంటి విధానమును ఈనాడు మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి. Man should accomplish how to change the mind. ఈ మనస్సు అనేటువంటిది కేవలము దృష్టి చేతనే ఏర్పడుతూ వచ్చింది. Mind is the result out of looks external. ఈ దృష్టికి కారణము సంకల్పములే. For this, the thoughts are ఈ responsible. సంకల్పముల యొక్క వికల్పములే ఈ యొక్క వికార స్వరూపాన్ని ధరిస్తుండాలి. And the thoughts lead to perversion. కనుక మానవుడనగా మంచి తలంపులు కలవాడు మానవుడు. So he is a true man if he has got good thoughts. మంచి భావములు కలవాడు మానవుడు. True man is the one with good feelings. మంచి దృష్టి కలవాడు మానవుడు. He is a true man with good looks. మంచి పలుకు కలవాడు మానవుడు. The true man is the one with good behavior. కనుకనే దీనిని చెడును అనకు, కనకు, వినకు. Therefore don't see evil. Don't listen evil. Don't see evil. చెడును అనకు, Never say వినకు, bad. కనకు. Never ఇది see. మూడు మంకీల యొక్క స్పష్టమైన కథ యొక్క స్వరూపం. This is the message of the three monkeys. ఒకటి మంచిని చూడు అని చెవులు మూసుకుంటుంది. One only see good and closes the eyes. మంచిని విను, Listen to what is good. మంచిని అను, Say good. అప్పుడే నీకు ఈ ఇంద్రియములు సార్థకమవుతాయి. Then only the limbs will be sanctified. మంచికి విరుద్ధమైనటువంటి దృశ్యములు చూడవద్దు. Don't see anything that's not good. మంచికి విరుద్ధమైనటువంటి పలుకులు పలకవద్దు. Don't speak that what is not good. మంచికి విరుద్ధమైనటువంటి యొక్క విషయములు వినవద్దు. Don't listen to that what is not good. కనుక శ్రవణము, Listening, వాక్కు, word, ఈ యొక్క దృష్టి, and the vision. ఈ మూడింటి యొక్క వికారముల చేతనే Because of the aberrations, ప్రకృతి పొల్యూషన్ అయిపోతుండాలి, The nature- మాలిన్యమైపోతుండాలి. the nature is polluted. ఈ పొల్యూటెడ్ కావడానికి మార్గం ఏమిటి? What is the cause for pollution? నీ లోపల ఉన్నటువంటి యొక్క భావములు
మలినమైనటువంటి కావటం చేతనే బయట దృష్టి కూడాను మలినంగా కనిపిస్తుండాలి. As your inner feelings are polluted, the outer one is also polluted. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. That is the reflection of the inner being. కనుక ఈ మనస్తత్వం అనేటువంటి దానిని The nature of the mind, దివ్యత్వంగా మార్చుకోవాలి. we have to transform into divinity. మనసును నిర్మూలన చేయటం ఎవరి తరము కాదు. It's not possible to remove the mind altogether. మనస్సును మాధవత్వంతో దీనిని ఐక్యం గావించాలి. We have to merge the mind with the divine. అప్పుడే దీని మాధుర్యం కూడా మనకు అర్థమవుతుంది. Then we can understand the sweetness. గంధపు చెక్క ఉంటున్నది. Here is a sandalwood. కానీ దానిని ఎంతకాలమైనా కూడా మనం సరి అయినటువంటి దాని సుగంధాన్ని మనం అందుకోలేము. But you cannot experience the fragrance. దానిని చక్కగా నూరినప్పుడే అందులో నుంచి ఒక విధమైనటువంటి యొక్క రసం ప్రారంభమవుతుంది. When you grind the sandalwood, then you get the juice. ఆ గంధమే దీని యొక్క సుగంధాన్ని అందిస్తుంది. The sandal paste gives you the fragrance. ప్రకృతిలో ఉంటున్నది ఈ పవిత్రమైనటువంటి సుగంధం. The sacred fragrance is in nature. కానీ ఆ సుగంధాన్ని మనం అనుభవించవాలనంటే To experience that fragrance, దైవత్వంతో దీన్ని ఐక్యం గావించాలి. we have to merge it with the divinity. కనుకనే మానవుని యొక్క మనసు అనేక స్థితులను దాటవలసి వస్తుంది. So, the mind of the human being should transcend different దానిని states. సహజ మనస్సు, The natural mind, సూపర్ మనస్సు, the super mind, హైయర్ మైండ్, higher mind, ఇల్యూమినేటెడ్ మైండ్, illuminated mind, ఓవర్ మైండ్. over mind. ఈ స్థితిని మనం పొందడానికి ఏమి చేయాలి? మనం What should we do to reach that ఉన్న state? ఒక మనస్సునే మనము సరైనటువంటి స్థితిలో పెట్టుకోలేకపోతున్నాం. The one mind we have, we are not able to keep it ఈ properly. సహజ మనసునే మనం సరైనటువంటి స్థితిలో నిలుపుకోలేకపోతున్నాము. We are not keeping it in the proper position, the natural సూపర్ mind. మైండ్ కి ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి? How to such doubt? పట్టిన సాధించడానికి ఏమాత్రం కూడా వెనుకాడకూడదు. When once you determine, you should never go back. తప్పక సాధించవచ్చును. You should certainly achieve. నిజముగా మనసు మార్చుకోవటమే చాలా సులభమైనటువంటి పని. It's the easiest thing to change the mind. మంచిని చేయటం చాలా సులభం. To do good is very easy. సత్యమును పలకటము చాలా సులభము. It's very easy to speak truth. అసత్యమును పలకటమే చాలా కష్టం. It's very difficult to utter lies. అసత్యమును చెప్పాలంటే To utter lies, ఎన్నో ప్లాన్లు వేసి ఎన్నో యోచనలు చేసి ఆ విధమైనటువంటి యొక్క దీంతో అసత్యంలో ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా మనం పట్టుబడుతుంటాం. you have to plan, you have to devise so many knacks to utter lies, then you will be caught also. సత్యమునకు శ్రమ పడనక్కర్లేదు. To say truth, you don't need to సత్యమును make- యోచించనక్కర్లేదు. You don't need to think to say సత్యమును truth. విచారించనక్కర్లేదు. You don't need to bother to say దీని truth. సత్యమును ఏమాత్రం కూడా నువ్వు కొంచెం పరిశీలించనక్కర్లేదు. You need not to inquire about truth. ఉన్నదున్నట్టు చెప్పడం అతి సులభం. It's quite easy to say what exactly కనుక you say. ఈనాటి మానవుడు Man today, మంచి కావటం చాలా సులభం. it's very easy to become good. చెడిపోవటమే చాలా కష్టం. It's very difficult to get spoiled. కనుక చెడిపోయేటువంటి కష్టంలోనే మనం ప్రవేశించి ఆ కష్టమునే భరించుకొని అమితంగా చెడిపోతున్నాం మనం. We get spoiled following this difficult path of in the process of spoiling. తప్పు చేయటము తప్పు కాదు. It's not a mistake to commit a mistake. ఈ తప్పును తెలుసుకొని సరిదిద్దుకొనుటకు తగిన కృషి చేయటమే సాధన. The true spiritual practice is to realize one's own mistake and rectify later. కనుక మానవత్వం అనగా The human life, దైవత్వమనే మనం విశ్వసించాలి. కానీ we have to accept it as divinity. ఆకారమును ఆధారం చేసుకొని మనము సామాన్యమైన మానవుడిగా మనము భ్రమించరాదు. Basing on the form, we should not be deluded as an ordinary being. ఈ దేహమునకు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి 4 స్థితులు ఏర్పడుతున్నాయి. The body has got all the 4 states, the childhood, the youth, the vanaprastha, ఈ and స్థితులు the వేరు celibate. వేరు అయినప్పటికీ Though the states are different, దైవత్వం ఒక్కటిగానే ఉంటుండాలి. అదే జీవత్వం. the divinity is one, that is Jivatva. జీవిత్వం మారడానికి అవకాశమే లేదు. There is no scope for any ఇది change. మారేటువంటిది కాదు. It does not change. ఇదే మారేటువంటిది అయిపోతే ఇది సత్యము కాదు. If it changes, it is no truth. కనుక ట్రూత్ ఈజ్ గాడ్. So truth is God. ట్రూత్ మారునటువంటిది కాదు. Truth will never change. ఏకం జీవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్. Ekameva Advitiyam Brahma, not two, only రెండుగా one. ఉండినప్పుడే ఇది మారుతుంది, కానీ ఒకటిగా ఉండినప్పుడు మారడానికి వీలు లేదు. If there is two, it changes. If there is only one, it cannot change. 9, 9, 8, 8, 7, 7, 6, 6, 5, 5, 4, 4, 3, 3, 2, 2, 1. 1. ఈ 1 తర్వాత అన్ని సంఖ్యలు కూడా మారిపోతున్నాయి. Right from 1, all numbers change.
9 మైనస్ 1 వేస్తే 8 అయిపోతుంది. 9 minus 1 is equal to 8. 8 మైనస్ 1 తీస్తే 7 అయిపోతుంది. 8 minus 1 is equal to 7. 7 ప్లస్ 1 పెడితే 8 అవుతా ఉండాలి. 7 plus 1 is equal to 8. కానీ అన్ని మారుతుండాలి. All change. 1 మాత్రమే మారదు. 1 is changeless. అది ఒక్కటే సత్యం. That's one single truth. అందువల్లనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. That single truth is represented by ఉన్నది scholars. ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ యొక్క దృష్టిని, తమ యొక్క భావమును, తమ యొక్క భ్రమను పురస్కరించుకొని అనేక రీతులుగా దాన్ని విచ్చరిస్తూ వస్తున్నారు. Though the truth is one, depending upon his thoughts and the feelings, man describes the same truth in different మనోభాషలు ways. మనోభావములే దీనికి మూల కారణములు. It's not the language of the mind, the feeling of the mind that is responsible. ఈ టంబ్లర్ లో నీరు ఉంటుండాలి. In this tumbler, there is water. తెలుగువారు దీనిని నీరు అన్నారు. Telugu people call it neeru. తమిళ వాడు వచ్చి దీనిని తన్ని అన్నాడు. Tamil people call it tanni. హిందీ వాడు వచ్చాడు పానీ అన్నాడు. Hindi people call it pani. ఇంగ్లీష్ వాడు వచ్చాడు వాటరు అన్నాడు. English people call it water. సంస్కృత వాడు వచ్చాడు వారి అన్నాడు. Sanskrit people call it vari. ఇవన్నీ భాషలు పదములు వేరు వేరైనప్పటికీ నీటిని మాత్రం మార్చలేదు కదా. Though the language and words are ఉన్నది different, ఒక్కటే. only one thing that exists. ఆ ఒక్కటే దైవత్వము. That one that exists ఇంకా is divinity. మానవుడు జీవుడు ప్రత్యేకమైనటువంటి ప్రకృతి లేనే లేదు. There is nothing like the man and the individuals. Nature is not separate. జీవేశ్వర ప్రకృతి అని మూడుగా భావిస్తూ వస్తున్నారు. It is only the unification of the individual and ఇది the divine. కేవలం మనోభావంలో ఉండినటువంటి మార్పులే. They are all changes of the thoughts of మనసును the mind. కూడా తాను భిన్నం చేసుకుంటున్నాడు. He divides even his mind. ఉన్న ఒక్క మనసునే మనం సక్రమంగా అనుభవించుకోలేకపోతున్నాం. We are not able to experience the single mind. ఇంకా ఆ మనసును అనేకంగా మార్చినప్పుడు ఇంకెంత వికారం అవుతుందో చూడండి. When you change that mind, make it fragments, it leads to aberration. కనుక ఉన్న మనసునే మనం ఊడగొట్టుకోవాలి. Therefore, you should withdraw the mind that ఈ is present. విధంగా దీన్ని ఊడగొట్టుకోవాలి. This you should get away. ఇది మనసు కాదు, It's not the mind. మనిషి. It is manishi, human ఇది being. మనసు అనుకుంటున్నంత వరకు మారుతుంటాది. So long you take it mind, it changes. మనిషి అనుకుంటే ఇది మారదు. When once you take it as human being, it is changeless. మనిషి అనేటువంటిది మారడానికి అవకాశం లేదు. Human being cannot change. ఇది దివ్యత్వమైనటువంటి మానవత్వం. This is the divinity within the humanity. ఈ దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ప్రకటిస్తూ ఉంటుండాలి. How does divinity express? దీనికి మొట్టమొదటి పేరు The first name, ఆత్మ కాదు. not Atma self. ఆత్మ అనేటువంటిది కూడా నువ్వు తర్వాత పెట్టినటువంటి పేరే. The self Atma is the name given later. లేక Or దైవము అనటం కూడా నువ్వు తర్వాత పెట్టిన పేరే. the name God is also given later. మరికొంతమంది అద్వైత సిద్ధాంతులు దీనికి ఓం, ఇది ప్రథమ తత్వము, ఇది ప్రథమమైనటువంటి పేరు అని భావిస్తున్నారు. Non-dualists consider that Om is the primal sound. ఇది కూడా నువ్వు మొదటి పేరు కాదు దీనికి. Even that is not the first name. మొట్టమొదటి పేరు ఏమిటి ఈ యొక్క దైవత్వానికి? What is the first name of divinity? నేను అనేటువంటిదే పేరు. The first name of divinity is I. అదే నిజమైన పేరు. That is the true name. కనుకనే ఆ నిజమైనటువంటి పేరు మనం క్షణములకు నువ్వు వినియోగించుకుంటున్నావు. We make use of that correct name I moment to moment. నేను మాట్లాడుతున్నా, I talk, నేను నిల్చుకున్నా, I stood, నేను నవ్వుతున్నా, I smile, నేను తింటున్నా, I eat, నేను నడుస్తున్నా, I am walking. ఇవన్నిటికీ నేను నడచడానికి, తినడానికి, చూడడానికి, ఉండడానికి, మాట్లాడడానికి అన్నిటి కూడా నేను లేకుండా పోతే దీనికి అర్థమే లేదు. So for writing, eating, talking, everything without I, it is all సర్వ meaningless. కర్మలకు కూడా మూలాధారమైనటువంటిది నేను. For all actions, the main basis is this I. అదే ప్రాణము, That is life. అదే దైవము, That is God. అదే దివ్యత్వము, That is divinity. అదే ఉనికి, That is existence. అదే ఆత్మ, That is self. అదే బ్రహ్మ, That is Brahma. సర్వము అదే. Everything is that. కనుక నేను అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటుండాలి. So I is present in every human being. దీనిని పురస్కరించుకునియే Basing on this, ఈశావాస్యం ఇదం సర్వం It is- అందరి యందు ఉంటుండాలి. God is present in everyone. ఈశ్వర సర్వభూతానాం, God is present in all beings. నిజంగా అందరి యందు లేకపోతే ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదములకు అర్థమే ఉంటుండాలి. If God is not present in all beings, what is the ఎందుకు ఈ meaning? పదం పుట్టాలి? Why should such word be ఎందుకు ఈ used? పదం పెట్టాలి? Why should they be used? ఇది అర్థరహితమైనటువంటిది That's all meaningless. కాదు. కాదు, No, అర్థ సహితమైనటువంటిది. it is all meaningful. అందరి యందు ఉంటుండ కనుకనే ఈ నేను అనేటువంటిది కనుక ఈశ్వర సర్వభూతానాం. As this I is present in everyone, so it is called Isvara Sarvabhutana. కనుక ఈనాడు చెప్పే మాటలకు
చేసే పనులకు అనుభవించే అనుభూతులకు ఏమాత్రం కూడా అర్థం లేకుండా ఉంటుండాలి. Today the feelings and the words and experiences, there's no relationship. కాన చెప్పిన మాటకు సరి అయినటువంటి నడత ఉంటుండాలి. Therefore, our behavior should be appropriate to what we say. ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వులు యందు ఉంటున్నాడు భగవంతుడు. దీనికి తగినటువంటి యొక్క విశ్వాసం పెంచుకోవాలి. When you say that God is in all beings, you should have proportionate faith. కానీ అట్లా చెప్తున్నామే కానీ చేయలేకపోతున్నాం. But we say so, but we don't act. తుచ్చమైనటువంటి వాంఛల చేత మనము భగవంతుని కూడాను కేవలము విశ్వసించలేకపోతున్నారు. Because of low, mean desires, we are not having faith in God. ఒకానొక సమయం లోపల At one time, రామకృష్ణ పరమహంస రాణి రాసుమణి టెంపుల్ లోపల పూజలు చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేటువంటి వాడు. Ramakrishna Paramahamsa was offering worship in the temple built by Rani Rasamani and delighted himself. ఒకనాడు రాత్రి ఆ టెంపుల్ లోపల దొంగలు పడి ఆ యొక్క దేవి విగ్రహం పైన ఉండినటువంటి నగలన్నీ కూడా తస్కరించారు. One day, thieves entered into that temple. They have stolen all the jewelry round the neck of that కానీ deity. తన యొక్క కర్తవ్యము నిర్వర్తించటము రామకృష్ణునికి తన అయినటువంటి యొక్క కర్మ. Ramakrishna Paramahamsa has to discharge his duty. మధురనాథుని దగ్గరికి వెళ్ళి అతను రాసుమణి యొక్క అల్లుడు. Madhuranatha is the son-in-law of Rasamani. అయ్యా నగలన్నీ కూడా దొంగలు తస్కరించారు అన్నాడు. He said, "Sir, thieves have stolen all అది the కూడా jewelry." నవ్వుతూ చెప్పాడు. He said smilingly. అతనికి కోపం వచ్చింది. He was angry. ముఖం మార్చుకున్నాడు. He changed his face. తక్షణమే మందిరంలోకి వచ్చాడు. Immediately came to the temple. చూచాడు. He watched. ఆ యొక్క కృష్ణుని విగ్రహం పైన ఒక్కటైన కూడా నగలేదు. He didn't notice any ornament on Krishna's idol. ప్రక్కనే రామకృష్ణుడు నిలుచుకున్నాడు. Ramakrishna stood by his side. ఈ మధురనాథ్కి క్రోధం వచ్చి వివేకం శూన్యమైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా కృష్ణ సిగ్గుచేటు. And this Madhuranatha said, "Krishna, it is extremely shameful. నీ ఒంటి పైన ఉన్నటువంటి నగలనే నీవు రక్షించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా రక్షించుకోగలవు? Krishna, if you are not capable of protecting your own jewelry, how would you protect this world?" దొంగలు పడి నీ ఒంటి పైన ఉన్నటువంటి నగలను దోచుకుంటూ ఉంటే నీవు ఏమి స్తంభించిపోయావా లేక ఉన్మత్తుడైపోయినావా? When thieves entered, took away the jewelry, what happened to you? లేక Were you ecstatic? నిద్రిస్తున్నావా? ఈ దైవత్వానికి ఒక సిగ్గుచేటు అన్నాడు. It's a matter of shame to the divinity. ఈ మాట విన్నాడు రామకృష్ణుడు. Ramakrishna heard it. మధురనాథ నోరు మూయి. He said, "Madhuranatha, shut up. నీ తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క దీని నిమిత్తమై భగవంతుని ఈ విధంగా నీవు భావిస్తున్నావా? Because of your low desires, do you think God in that way?" సర్వ సంపద యొక్క తత్వమైనటువంటి యొక్క లక్ష్మియే ఈ యొక్క కృష్ణుని యొక్క రాణి అయి ఉండగా నీ అల్పమైనటువంటి నగల కోసం నీవింత భ్రమపడటం ఎందుకు? And the goddess of wealth is very conscious of Krishna. Why do you think in that way? భగవంతునికి ఈ తుచ్చమైనటువంటి భావములు ఏమాత్రము లేవు. God has no low feelings. ఏదో దొంగలు ఆశించి దైవాన్ని అనుసరించి ఆశ్రయించి ఈ కించిత్ నగలు తీసుకుని పోతే నీవు బాధపడుతున్నావా? When thieves have entered and have stolen the jewelry, do you feel so sad? ఆశలు గలవాడగుట చేతనే నీవు ఈ బాధలకు గురి అవుతున్నావు. Because you got the desire, you are bound. భగవంతునికి ఆశలు లేవు. God has no desire. తనను తాను కూడా దోచుకోమని సిద్ధంగా ఉంటున్నాడు. He will allow himself to be stolen. తనను తానే అర్పితం గావించుకుంటుంటాడు భగవంతుడు. God offers himself. ఈ తుచ్చ నగల కోసం తాను ఏమాత్రమైనా భ్రమిస్తాడా? Will he be worried because of this కనుక low నీ jewelry? దృష్టిని మార్చుకో. Change your outlook, అంతేకాని దైవాన్ని ఏమాత్రము విమర్శించకు but never criticize God. అని ఆ మధురనాథకు బుద్ధి చెప్తూ వచ్చాడు. Then Ramakrishna Paramahamsa taught a lesson to Madhuranatha. మధురనాథుడు వెళ్లిపోయాడు సిగ్గుతో. Madhuranatha returned. కృష్ణుడి దగ్గర కూర్చున్నాడు రామకృష్ణ. Ramakrishna sat in the temple. కృష్ణ, మానవుల యొక్క మాటలు కేవలము కొన్ని ఉన్మత్తమైన మాటలుగా ఉంటుంటాయి. Krishna, the words of human beings appear as if they are set of ఎంతవరకు వీడు intoxication. ఉన్మత్తుడిగా అవుతాడు? When he becomes intoxicated, కేవలం జగత్ క్రాంతి ఉండినంత వరకు వీరు ఉన్మత్తుడే. he is intoxicated because of the worldly feeling. జగత్ క్రాంతిని వదిలినప్పుడు దైవ భ్రాంతి మిగులుతుంది. When once he is away from the worldly feeling, ఆ he దైవ gets attached భ్రాంతి to God. వచ్చినప్పుడే తన్మయత్తుడైపోతాడు. When he is attached to God, he forgets కాబట్టి himself. ఉన్మత్తమునకును తన్మయత్వమునకును ఎంత భేదం ఉంటున్నది? What lot of difference between intoxication and total identification. కనుక నాకు తన్మయత్వమును ప్రసాదించు, ఉన్మత్తము నాకు ప్రసాదించవద్దు.
Grant me the total identification with the divine, not this intoxication. అది ఏ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. That is the knower of the Brahman becomes Brahman. కనుక దివ్యత్వమైనటువంటి ఒక తత్వాన్ని మనము దృష్టి యందు ఉంచుకున్నప్పుడే When we keep in view the సర్వము divinity, దివ్య స్వరూపంగా మనకు గోచరిస్తుంది. everything appears as the form of the divine. కానీ ఈ జగత్తంతైకును దైవమయమే. The whole world is full of God. విశ్వమంతయును విష్ణు స్వరూపమే. The entire universe is the form of ఈ the divine. కార్యమంతయుకును కారణుని యొక్క కార్యములే. It's all the cause and effect. కార్యకారణ సంబంధమే ఈ యొక్క స్వరూపము. It is all this form out of cause and effect. కనుక జగత్తు స్వప్నమునందు కాని, జాగ్రత్త ఎందు కాని, సుషుప్తి ఎందు కాని, తుర్యావస్థ ఎందు కాని సర్వత్రా కూడాను ఒక్కటిగానే ఉంటున్నది. Therefore, the waking state, the dreaming state, the deep sleep, everything appears as one. ఈ తుర్యావస్థ అన్నారు. The final Turiya. తుర్యావస్థ అనగా నాలుగవ స్థానము. The state Turiya is the fourth state. దీనినే ఓవర్ మైండ్ అన్నారు. This is called overmind. ఓవర్ మైండ్ Overmind, అనగా మనసుకు అతీతమైనటువంటిదిగా ఉంటుండాలి. meaning it is beyond the mind. అప్పుడు ఏమైపోతుంది? Then what happens? అప్పుడే ఈ మానవుడు ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ ఈ రూపాన్ని ధరిస్తాడు. Then man will remain in that form, అతనే pure divine దివ్య self. పురుషుడు. That is inner Purusha. ఈ దివ్య పురుషునకు ఎట్టి గుణములు కూడాను ఉండవు. For this divine Purusha, God, గుణము no attributes. ఉండేటువంటి వాడికి మాత్రమే స్థలము ఉంటుండాలి ఈ జగత్తు. In this world there is a position to the one with quality. గుణము లేనప్పుడు సర్వత్రా వ్యాపించిపోతాడు. When the attributes are not there, he is all pervasive. ఒక చిన్న ఉదాహరణ, A small example. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము ఈ 4 గుణములు ఉంటుండాలి ఈ ప్రకృతి. The 5 elements, the sound, the touch, all 5 characters are there to the nature. ఈ 5 గుణములు ఉండటం చేతనే ఈ ప్రకృతి కేవలం స్తంభించి ఒక దగ్గర పడి ఉండినట్టుగా ఉంది. Because of these 5 traits, it remains stable. ఇందులో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము పోయింది. The gandha, the smell is absent, with other 4 qualities ఈ remaining. గంధము పోయేటప్పటికే When once the smell is gone, ఈ ప్రకృతి పైన ఉన్నటువంటి యొక్క జలము కదలడానికి ప్రారంభమైంది. because there is no smell of attribute to the water, it starts moving. ఇంతకు పూర్వం ప్రకృతి కదలటం లేదు, ఇది కదులుతూ ప్రవహించడానికి ప్రారంభమైంది. The earth doesn't move, but whereas the water starts moving. శబ్ద, స్పర్శ, రూప, రసము ఈ రసముగా ఉండినటువంటి దాన్ని కదలడానికి ప్రారంభమైంది. That within the form of the rasa, the జలము taste. క్రమక్రమేణా ఇంకొక గుణము పోయింది. Later it loses another quality. రూపము పోయేటప్పటికే ఇది కేవలం అగ్నిగా పైకి లేస్తూ వచ్చింది. When it loses the form, it comes out as fire. దాని తరువాత 3వ గుణము, Then the third quality, రూపము, రసము, గంధము ఈ గంధం అనేటువంటిది పోయేటప్పటికి కేవలం ఒక గాలిగా మారిపోయింది. when these 3 are absent, it becomes air. ఇది 4వ స్థితి గాలి. The 4th state is air. తర్వాత ఈ యొక్క గాలి కూడాను పోయింది. Even the air is also out స్పర్శ now. కూడా పోయింది. స్పర్శ Touch, కేవలం శబ్దం మాత్రమే ఉంటుండాలి. only sound remains. అది ఏ ఆకాశంగా రూపొందింది. That becomes the sky, ఆ ether. శబ్దం కూడాను పోయింది. Even the sound is also gone. అప్పుడు శబ్దం కూడాను పోయేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది. When the sound disappears, it is all pervasive. కనుక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు ఈ 5 గుణములు ఉండినంత వరకు కూడాను స్తంభించి పడిపోయింది జగత్తు. So long these 5 attributes of the, ఒక్కొక్క గుణం మారే కొలది కూడాను ఇది సర్వవ్యాపిగా రూపొందింది. as it starts losing one quality after another, it becomes కనుకనే all pervasive. భగవంతునికి ఎట్టి గుణములు లేవు కనుకనే అతను సర్వవ్యాపకుడు అన్నారు. As God has no attributes, he is all pervasive. ఒక్క గుణముండినటువంటి ఆకాశమే సర్వత్రా కనిపిస్తుంటే ఆ గుణం కూడాను లేనటువంటి యొక్క భగవంతుడు ఎంత సర్వవ్యాపకుడుగా ఉంటాడు. When that ether with one quality, when it is all pervasive, why not the God even with the one quality? Why don't you think that he is కనుక everywhere? భగవంతుడు సర్వవ్యాపకుడనగా గుణాతీతుడు భగవంతుడు. When we say that God is everywhere, it means he has no గుణములు attributes. కలిగినటువంటి వాడే ఈ మనస్సుతో కూడిన మానవుడు. It is only the human being who is bound by the attributes. కనుక మనస్సును మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. So we should make an effort to change the mind. అమనస్కుడు కావడానికి తగినటువంటి కృషి చేయాలి. We should make an effort to withdraw the mind. దీనిని చక్కగా విచారణ చేయాలి. We should inquire clearly. దీనిని This ఈ యొక్క డిస్క్రిమినేషన్ అంటారు. is called discrimination. ఈ డిస్క్రిమినేషన్ ఏ రీతిగా చేయాలి మనం?
How to distinguish? జగత్తునంతా నేను ప్రశ్నిస్తున్నాను. I question the entire world. జగత్తుతో నాకు పని లేదు. I am not bothered with the మొదలు world. నేను సత్యమా కాదా, Am I true or not? తాను సత్యమా కాదా అనుకుంటే తాను సత్యము అనేటువంటిది చక్కగా కొన్ని మాటలతో మనకు స్పష్టమవుతుంది. If he starts inquiring whether it's true or not, the truth will be expressed. లోకములో మన కంటెదురుగా ఎంతమందో మరణిస్తున్నారు. Right in front of our eyes in this world, ఈ many die. మరణించిన వారిని భస్మం చేస్తున్నారు. The dead are burned. మరణించిన దేహాన్ని పాతి పెడుతున్నారు. The dead body ఇన్ని is buried. అంతా మనం చూస్తూనే ఉన్నాము. We see all that, కానీ నేను శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నాము. but I expect to be permanent. అనగా ఏమిటి నీ అంతరార్థము? Then what is the నీవు significance? శాశ్వతుడవే You are permanent. కనుక నేను ఈ శాశ్వతత్వం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుండాలి. Therefore, the feeling of permanence ఈ emanated out. శాశ్వతత్వం అనేటువంటి సంకల్పం నీలో పుడుతుండాలి. The thought of permanence originated in దేహం you. అశాశ్వతమే కానీ నీవు శాశ్వతమవు. The body is temporary, but you ఈ are permanent. సత్యాన్ని మనం చక్కగా విచారణ చేయాలి. This truth we have to inquire. ఎన్ని చూస్తున్నా నేను ఉండాలి, నేను ఒకనాటికి పోయేవాడినే కదా అని ఎవడు అనడు. We see many people dying. అనుకున్నప్పటికీ కూడా నువ్వు తిరిగి నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా ఉండాలి. At the last moment also, he struggles to live. 100 సంవత్సరములు ముతికి అయినటువంటి యొక్క ఈమె కూడాను తిరిగి కొంతకాలం బ్రతకాలని సార్ ఇంజక్షన్ కూడా మెల్లగా ఇవ్వండి, కష్టపెట్టద్దండి అంటుంది. Though we live long, when injection is given, sir, give it ఇంత smoothly. సుఖ స్వరూపమైనటువంటిది ఈ మనసు. The mind is the form of happiness, comfort. కనుకనే సత్యం సుఖం దీని యొక్క అందం. So the beauty of the mind is the truth and సత్యం happiness. సుఖం అందం These three, the sat, ఈ మూడు కూడాను భగవత్ స్వరూపమే. all the three are the form of God. దీనిని సత్యం శివం సుందరం అన్నారు. This is called Satyam Sivam Sundaram. ఈ సత్యం శివం సుందరము మానవుని యొక్క నిజమైన స్వరూపం. The Satyam Sivam Sundaram are the true form of the human being. శివం Sivam. శవం కానటువంటిది శివం. That which is not dead cards is Sivam. సత్యం మార్పు లేనటువంటిది సత్యం. Satyam truth which is changeless. సౌందర్యం Soundaryam. దైవ స్వరూపం. The beauty is the very form of God. కనుకనే So, అలంకారో విష్ణు ప్రియ, శివధారో ఈశ్వర ప్రియ, Lord Vishnu, నమస్కారో అరుణ ప్రియ అని ఈ యజ్ఞోపవేతము ధరించే ముందుగా భగవంతుని ప్రార్థిస్తుంటారు సూర్య నమస్కారాల్లో. at the time of the thread ceremony, we pray to God this way. అలంకారో విష్ణు ప్రియ, Lord Vishnu likes that Alankara జలధారో decoration. ఈశ్వర ప్రియ, Lord Shiva likes that water. నమస్కారో అరుణ ప్రియ, God's son likes this namaskara. భోజనం మానవ ప్రియ. Manava, human being, likes food. ఈ మానవుడు ఈ మూడింటిని ఆశించటం లేదు. Man is not expecting these భోజనం three. భోజనం భోజనం. He always wants food, food, food. ఏమిటి ఈ భోజనం? What is this food? ఏమిటి ఈ అన్నం? What is this? అన్నమయమైనటువంటిది ఈ దేహము. The body is of the sheath of ఇది food. స్థూలమైనటువంటిది. It is gross. ఈ స్థూల దేహము ఏనాటికైనా కూడాను ఉండేటువంటిది కాదు. This gross body is not permanent. ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశమైనటువంటి సూక్ష్మ దేహము కూడాను శాశ్వతమే. Whereas the sheath, the life sheath, and also the sheath of wisdom, అయితే the subtle ఎంతకాలం body. శాశ్వతము? Then what is permanent? మనసు ఉండినంత వరకు ఇది శాశ్వతమే. So long there is mind, it is అక్కడ permanent. కూడా మనసు పోయిన తర్వాత సుషుప్తి The moment mind ఈ is కారణ gone. దేహము. ఈ కారణ దేహములో మనసు ఉన్నది కనుకనే నిరంతర ఆనందంగా ఉంటాడు. In the deep sleep, there is no mind, therefore he is continuously blissful. కనుక మనస్తత్వాన్ని ఈనాడు మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore we should recognize, to understand the nature of the mind. కనుక మనస్సు భావాన్ని మనం కొంతవరకు మరుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి. We have to make an effort to understand the nature. మనిషి మనసు రెండు లేవు. Manishi, human being, manas, the mind are not separate. మనసు అంటే మనిషే. The mind meant man. దీనికి మనసు అనేది ప్రత్యేకంగా లేదు. Mind is not separate. అలాంటి దీనిని మనం ప్రత్యేకంగా తీసుకొని That we take it దీనికి apart. లేని అధికారాన్ని మనం అందిస్తున్నాము. What authority we give. మనమే మనం అధికారాన్ని అందించి మనమే దానికి వశమైపోతున్నాము. We give authority to the mind and submit ourselves. కనుక మనం దీనికి అధికారాన్ని ఏమాత్రమూ అందించకూడదు. Never give authority. ఒకవేళ మనసు ఉండేటువంటి భావం అంతా కూడా ఈ మనసును నీవు సర్వెంట్ గా పెట్టుకోవాలి. If you have a feeling of the mind, make the mind the servant. అప్పుడే దీనిని నీవు చెప్పినట్టు అది వింటుంది. Then it will follow you. కానీ ఈనాడు నీవు మనసును అనుసరిస్తున్నావు. But today you follow the mind. విద్యార్థులారా, Students,
మనసు ఉండవచ్చును, The mind may be there. తక్షణమే దీనిని మార్పు చేసుకోవడానికి వీలు కాదు. It's not possible to change మనసు it. ఉండినప్పటికీ నీవు బుద్ధితో నీ మనసును కొంతవరకు అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. Though the mind is there, with the intellect you should correct. మనసు ఏదో ఒక ఆశను వాంఛిస్తుంది, Mind is after desire. తక్షణమే బుద్ధిని పంపాలి. అక్కడ Then you should apply దేనికి intellect. పంపాలి? మనసుకు బుద్ధి చెప్పడానికి బుద్ధిని పంపాలి. You should send the intellect to teach the lesson to the mind. హే మైండ్, నీవు పిచ్చి ఆటలు ఆడవద్దు. Oh mind, don't dance like this in విచారించే imagination. విషయాన్ని పరిశీలన చేయి. You just understand that is a విచక్షణ human జ్ఞానాన్ని requirement. పెంచుకో. You develop yourself. కోరినవంతా నీవు అది లభించాలని నీవు ఆశపడవద్దు Don't expect all that అని you ఈ desire. విధంగా దానికి బోధన చేస్తూ రావాలి. So the intellect should teach the mind. అప్పుడు ఈ బోధన చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు మనసు యొక్క స్పీడు తగ్గిపోతుంది. As the mind is taught by the intellect, the speed would be less. కనుకనే దీనిని విజ్ఞానము అన్నారు. This is called vijnana. ఇది ఎలాంటి విజ్ఞానము? What sort of vijnana? ఇది ఒక శాశ్వతమైనటువంటి విజ్ఞానము. It is permanent wisdom, ఇన్ఫినిట్. infinite wisdom. ఇన్ఫినిట్ Infinite. ఈ విజ్ఞానం అనేటువంటిది తెలివితేటలతో కూడినటువంటిది. This infinite wisdom is full of intelligence. డివైన్ ఇంటెలెక్టివ్ విల్ అన్నారు. Divine intellectual will. ఆ విల్లును మనం సంపాదించుకోవాలి. That will we should acquire. అప్పుడే నిజమైన యొక్క మానవత్వాన్ని కొంత గుర్తించుకున్న వారమైపోతాం. Then we'll be recognizing the meaning of the human life to ఈ some విల్ extent. పవర్ చేతనే మనము ప్రపంచమునంతా కూడాను కాస్మిక్ డివైన్ గా మార్చవచ్చు. With this will power, we can convert the whole world into cosmic power. ఆ కాస్మిక్ పవర్ అనేటువంటి దాన్ని మనము చక్కగా కంటితో చూడాలి, You have to see clearly. మనసుతో అనుభవించాలి, దేహముతో దీనిని సరైన స్థితిలో తెచ్చుకోవాలి. You have to clearly see with the physical eye the ఇది cosmic సాధ్యం power. అవుతుంది, ఇది అసాధ్యమని భ్రమించకూడదు. It is possible. Never think that it is impossible. నీవు పట్టుపట్టి తప్పక నీవు సాధించవచ్చు. When once you determine, you can certainly కానీ accomplish. నీవు ప్రయత్నించటం లేదు. But you are not trying. ప్రయత్నిస్తే ఎంతైనా సాధించవచ్చు. If you effort, certainly you can accomplish. రావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా అన్నాడు. If you want to come, there's certainly a path. If you really desire, there's no dirt. నువ్వు చెయ్యాలంటే ఎంత పనైనా చేయవచ్చును. If you determine, you can achieve. గ్రద్ద ఎగరాలంటే ఎంత పైకైనా ఎగరవచ్చు. This kite can fly high to an extent. కానీ ఎగరకూడదు అనుకుంటే ఉన్న చోటునే పడి ఉంటాడు. But if it doesn't want to fly, it remains where it is. చీమైనా నడచాలనుకుంటే ఎంత దూరమైనా నడుస్తుంది. Even the ant wants to walk, can walk any long distance. చూసారా చీమ ఎంత చిన్నది? The ant is so small. ఎన్ని మైళ్ళైనా కూడా నడుస్తుంది అది. It can walk miles. కారణం The reason? నడచాలనే సంకల్పమే దీనికి. It wills to walk. నేను దీనిని అనుభవించాలి, దీనిని నేను సాధించాలి అనేటువంటి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలి. It has got the determination, I must walk and I must experience. నాకు నా ఎదుటి వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, ఎట్టి భేదము లేదు. There is no difference between me and the man in front of me. మా ఇరువురికి ఉండినటువంటి మధ్యన ఉన్నటువంటి మనసును కేవలం మనం తుంచుకోవాలి. Let me cut off the mind that stands between me and the man in front. అనేటువంటి యొక్క పట్టుదలను మనం సాధించాలి. We should have that kind of determination. ఇది అంత సులభమైనది కాదు. It's not that easy. కానీ ఏనాటికైనా కూడాను ఈ సంకల్పమును మీరు దృఢంగా ఉంచుకున్నప్పుడు తప్పక మీరు సాధించవచ్చు. Anyway, at one time or other, if you have the determination, you can certainly come. విద్యార్థినిలారా, Students, ఆధ్యాత్మికం అంటే ఏదో కొన్ని సహజంగా నిత్య జీవితంలో మనం చేసేటువంటి ఆరాధనలుగా మనం భావిస్తున్నాము. అది కాదు ఆధ్యాత్మికము. you take that spirituality as a ritual. It is not spirituality. ఏకాత్మ భావాన్ని మనం పొందాలి. We should have that feeling of oneness. అది నిజమైనటువంటి ఫిలాసఫీ. That is true philosophy. అదే నిజమైనటువంటి యొక్క దివ్యత్వము. That is true divinity. అదే నిజమైనటువంటి భక్తి సాధన. That is true అదే devotion. నిజమైన జ్ఞానము. That's true wisdom. అట్టి జ్ఞానాన్ని మనం ఈనాడు పొందలేకపోతున్నాము. That wisdom we are not able to get. గ్రంథాన్ని పఠించి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాము. We think we go through a book and think we are wise. గ్రంథ జ్ఞానం ఇది గ్రంథ జ్ఞానమే కాదు. The bookish knowledge is nowhere knowledge. ఇది అంతా కూడా ఆర్టిఫిషియల్. ఇది The bookish knowledge is artificial. హార్ట్ తో అనుభవించేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. We have to relate to the heart and experience. That wisdom is needed. మనస్సు దూరమైనప్పుడే ఆత్మజ్ఞానం మనకు లభ్యమవుతుంది. When once we withdraw the mind, the self నేను can be భగవంతుడు seen. ఒకటే, నేను భగవంతుడు ఒకటే. I and God are one. I and God are one. ఆ భావాన్ని మనం తప్పక మనం అభివృద్ధి పరచుకోవాలి. That feeling we must definitely develop. భగవంతుడు వేరు లేదు. God is not separate. భగవంతుడు నేనే, నేనే, నేనే. I am God. I am God.
కానీ ఈ విధంగా మాటలతో చెప్తే ప్రయోజనం లేదు. But it's no use by saying. ఒక సాధకుడు నామస్మరణ చేస్తూ ఉండినాడట. One aspirant was ఏదో chanting ఒక Lord's గురువు name. ఉపదేశం చేయటం చేత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం 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 అని ఉచ్చరిస్తూ ఉన్నాడు. He started repeating, I am Brahman, I am Shiva, and so on. శివోహం శివోహం అంటుంటే ఎదుట స్నేహితుడు ప్రశ్నించాడు. When he starts declaring, I am Shiva, another friend questioned him. ఏమిటయ్యా శివోహం శివోహం అంటున్నావు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం అన్నాడు. Oh friend, you are saying, I am Shiva, where from you got this word? మా గురు ఉపదేశము అన్నారు. He thought that I am taught by ఈనాటి గురువులు కూడా అట్లనే ఉంటున్నారు. Modern gurus are like that. మంచిదే గురు ఉపదేశం చేసి. శివోహం అంటే అర్థం ఏమిటి? It's good you had message, then what do you mean of Shivoham? నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అనుకోవటం అన్నాడు. Meaning the feeling that I am Shiva, I am Shiva. మంచిదేనయ్యా, నీవే శివుడు నిజమే, పార్వతి నీకేం కావాలి అన్నాడు. Then said, it is good, you are Shiva, then what is the relation between అపరాధం you and అపరాధం Parvati? అపరాధం అన్నాడు. Are what a sin it is, he started. చూశావా? మంత్రాన్ని ఉచ్చరించుకుంటున్నాడు, అర్థాన్ని తెలుసుకుంటున్నాడు. పార్వతి అంటే ఎవరు, అది నేనే అని ఎందుకు అనకూడదు? ఆ విశ్వాసం ఎందుకు ఉండకూడదు? He utters the mantra, he knows the meaning, but when asked, he has no answer. ఇంత భేదం పెట్టు. పార్వతి అంటే మహాదేవి, నాకు ఆమెకి ఏమి సంబంధం అనుకుంటున్నాడు, శివోహం శివోహం అంటున్నాడు. ఇది ఎంత ఆర్టిఫిషియల్. Parvati is the mother, but he declares himself, I am Shiva, I am Shiva. కనుక ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమమైనటువంటి మంత్రాన్నంతా ఉచ్చరిస్తున్నారు ఈనాడు. Today we chant artificially. ఒక మంత్రాన్ని ఉచ్చరించుకుంటే ఆ అర్థానికి తగినట్టుగా అనుసరించాలి. When once we chant a mantra, we should conduct ourselves appropriate to its అది meaning. నిజమైనటువంటి యొక్క ఏకాగ్రత, అది నిజమైనటువంటి ఏకత్వం. That is real concentration, that is real unity. The proper study of mankind is man. That's what Swami says, the proper study of mankind is థాట్స్ man. వర్డ్స్ యాక్షన్ ఒకటి కావాలి. There should be harmony between thought, word and deed. ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము. This is true ఇది spirituality. సత్య మార్గము. This is the path of truth. ఈ సత్య మార్గాన్ని సాధ్యమైనంత వరకు కూడాను విద్యార్థులు అనుసరించినప్పుడే ముందుకు ఎంతైనా దేశం బాగుపడుతుంది. When students tread along the path of truth, the country will certainly progress. చాలా మంది విద్యార్థులు, Many students విద్యార్థినీయులు and సరిగా వినటం కూడాను లేదు, ఇంకా ఆచరించడం ఎక్కడి నుంచి వస్తుంది? many students, men and women, don't listen properly. వినటం కూడాను సరిగా వినటం లేదు. They don't listen properly. కన్నులు చూస్తుంటాయే కానీ స్వామిని, Only eyes watch స్వామి Swami. మాటల పైన చెవులను ఏకాగ్రత పరచడం లేదు. But Swami's message will not get into the ear. వారు ఇంకా ఆచరణలో ఏమాత్రం పెట్టగలరు. Such people, how do they practice? కానీ కొంతమంది అయినప్పుడు ఇందులో లభ్యం కావచ్చు. At least some out of this may be there. ఒకరిద్దరైనప్పుడు చిక్కితే కూడా చాలు. It's enough if there are one or two. కనుక చక్కగా వినండి. So listen clearly. విన్న దాన్ని మననం చేయండి. Not what you listen to. మనం దాన్ని ఆచరణలో పెట్టండి. Start practicing. ఇది శ్రవణ మనన నిధిధ్యాస అనేటువంటి పదములకు సరైన అర్థం. This is listening and recapitulation and practice. వంటింట్లో వంట వండినాము, We cooked in the kitchen. వండి ప్రయోజనం ఏమిటి? What is the use of kitchen? డైనింగ్ రూమ్ లో తెచ్చి పెట్టుకొని తినాలి. You should eat in the dining hall. ఆ తిన్న తర్వాత జీర్ణించుకోవాలి. Then you have to digest the food జీర్ణించుకున్న eaten. తర్వాతనే అన్నం యొక్క శక్తి మన దేహానికి పుష్టిని అందిస్తుంది. After digestion only you get the strength out of the food consumed. కాబట్టి వంట ఇంట్లో వంట చేయటమే శ్రవణము. Therefore cooking in the kitchen is డైనింగ్ listening. హాల్లో దీన్ని తెచ్చుకొని తినటమే దీనికి మననము. Eating in the dining hall is recapitulation. ఈ తిన్నటువంటి దాన్ని జీర్ణింపజేసుకు ఆచరణలో పెట్టుకోవటమే నిధిధ్యాస. Digesting what is that is eaten and అప్పుడు ఇది practicing it. ఆనందం అనేటువంటి మనకు లభ్యమవుతుంది. Then only you will earn bliss. అంతేకాని శ్రవణం చేశాము, మననం చేసిన నిధిధ్యాసి ఏమిటి ఈ పిచ్చి వేదాంతములు? Otherwise we simply say listen, recapitulate and practice. What is all ఈ madness? వేదాంతములు ఏనాటి కూడా మన మనసును మార్చలేవు. Such philosophy will never change our mind. ఆచరణలో పెట్టి దీన్ని ఆనందించాలి. We must practice and earn the bliss. నూరు చెప్పేటువంటి దానికంటే ఒకటి ఆచరించు. Instead of saying 100, practice one. ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి వేదాంతము. This is the true philosophy you have to learn ఇది today. ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క ఆధ్యాత్మికము. This is the true philosophy that has to be learned. కానీ నోటితో భగవత్ నామము, Uttering by చెవులతో word God's భగవత్ name, చింతన, but listening somewhere కన్నులతో భగవత్ రూపము, and God's form హృదయంతో inside, భగవత్ యొక్క విచారము, and thinking of God in ఈ the heart, నాలుగింటి యొక్క ఏకత్వము, the unity of all. ఇది మానవత్వానికి సరైన అర్థంగా వస్తుంది. That is the true meaning of human life. ఇలాంటి ఆనందాన్ని మీరు అనుభవించడానికి తగిన కృషి చేయండి. Make every effort to earn that bliss. బడా చిత్త చోరా బృందావన సంచార, బడా
बड़ा चित चोरा वृंदावन संचारा, बड़ा चित चोरा वृंदावन संचारा। गोपाला गोपाला हे मुरली गोपाल 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 मुरली गोपाल, गोपाला गोपाला हे मुरली गोपाल 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 हे मुरली गोपाल। गोवर्धनोद्धार गोपाल बाला, गोवर्धनोद्धार गोपाल बाला, गोवर्धनोद्धार गोपाल बाला, गोवर्धनोद्धार गोपाल बाला। गोपी मनोहर हृदय विहारा, गोपी मनोहर हृदय विहारा, गोपी मनोहर हृदय विहारा, गोपी मनोहर हृदय विहारा। बड़ा चित चोरा वृंदावन संचारा, बड़ा चित चोरा वृंदावन संचारा, बड़ा चित चोरा वृंदावन संचारा। गोपाला गोपाला हे मुरली गोपाल 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 हे मुरली गोपाल गोपाल बड़ा चित चोरा वृंदावन संचारा, चित चोरा वृंदावन संचारा, चित चोरा वृंदावन संचारा, चित चोरा वृंदावन संचारा। गोपाल गोपाल हे मुरली गोपाल।